HCU हमारा है, HCU हमारा है, ईस्ट कैंपस भी हमारा है, पूरा कैंपस हमारा है। CM मुर्दाबाद, तेलंगाना गवर्नमेंट मुर्दाबाद, तेलंगाना गवर्नमेंट मुर्दाबाद, कांग्रेस गवर्नमेंट मुर्दाबाद। నా పేరు దిలీప్, ఎంఆర్ పొలిటెక్నిక్ చదువుతున్నా। ఈరోజు సుప్రీంకోర్టు ఈ ఏప్రిల్ 16వ తారీఖు ఫైనల్ హియరింగ్ ఉన్నందున సుప్రీంకోర్టు సెంట్రల్ ఎక్స్పర్ట్ ప్యానెల్ని ఇక్కడ పంపించింది. సెంట్రల్ ఎక్స్పర్ట్ ప్యానెల్ వారు ఈరోజు HCU క్యాంపస్కి వచ్చారు. వాళ్ళు ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేసి వాళ్ళ ఏ పని మీద వచ్చారంటే ఫీల్డ్ విజిట్ చేసి అవి అటవీ భూములా కాదని నిర్ధారించడానికి వచ్చారు. మేమేమో అంటే ఇంతకుముందు హైకోర్టు ఒక రిజిస్టర్ని పంపించినప్పుడు మేము వాళ్ళని కలిసి వాళ్ళతో పోలీసులు ఉండి మమ్మల్ని అలౌ చేయలేదు. మేము వాళ్ళకి మా కాంటాక్ట్స్ ద్వారా వాళ్ళని మేము కలిసి వాళ్ళకి పూర్తిగా వివరించడం జరిగింది. వాళ్ళని క్యాంపస్ మొత్తం తిప్పి చూపిస్తే వాళ్ళే చెప్పారు, వాళ్ళే నిర్ధారించారు ఈ క్యాంపస్లో గవర్నమెంట్ చెప్పినట్టు ఇవన్నీ AI చిత్రీకరణ లేకపోతే నిజంగా ఇక్కడ అడవి జింకలు ఇవన్నీ ప్రాణులన్నీ ఉన్నాయా లేదా వాళ్ళు నిర్ధారించారు, వాళ్ళ కళ్ళతో చూశారు. ఈరోజు మేము ఏదైతే సుప్రీంకోర్టు సెంట్రల్ ఎక్స్పర్ట్ ప్యానెల్ పంపించిందో ఆ సెంట్రల్ ఎక్స్పర్ట్ ప్యానెల్ కలవడానికి వెళ్ళి వాళ్ళకి మేము చూపించడానికి వెళ్తున్నప్పుడు ఆ నిజ నిర్ధారణ కమిటీని కలవడానికి మాకు పోలీసులు కానీ యూనివర్సిటీ యాజమాన్యం కానీ మమ్మల్ని నిలువ చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఇక్కడ అడవి లేదు, ఏం లేదు, ఇదంతా AI చిత్రీకరణ, ఏ చిత్రాలు ఇవన్నీ అని చెప్పి ఇక్కడ ఉన్న అడవిని నిజాన్ని దాచేయడానికి చూస్తున్నారు. నా పేరు MD అతీక్ అహ్మద్. నేను మాజీ ఇక్కడ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఇక్కడ నేను కరెంట్ SFIలో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నా. సో ఈరోజు మన హైకోర్టు ఫామ్ చేసిన CEC కమిటీ మన HCUకి వచ్చిన అట్లా ఇన్ఫర్మేషన్ వస్తే మేమందరం ఒక ప్రెస్ మీట్ లాగా మీకు పిలిచారు ఇక్కడ. ఎందుకంటే ఆ CEC వస్తున్న మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము ఆ CECకి కాంటాక్ట్ చేసినాం. ఎందుకంటే ఆ కమిటీ అంటే మాకు చాలా రెస్పెక్ట్. ఎందుకంటే హైకోర్టుకి మాకున్న రెస్పెక్ట్ సేమ్ రెస్పెక్ట్ మేము ఆ కమిటీకి ఇస్తున్నాము. ఇంకోటి ఏంటి అంటే ఆ కమిటీకి మేము రిప్రజెంట్ ఏం చేశాము అంటే పోలీస్ ద్వారా మేము యాక్చువల్లీ వాళ్ళతో ఫీల్డ్లో కలుస్తాము. ఫీల్డ్లో కలిసి ఏమేమి జరిగింది అక్కడ 1,00,000 చెట్టులు మొత్తము వాళ్ళు అంటే లెవెల్ చేశారు. ఉన్న జింకలు అన్ని ఏమేమి ఉందో మొత్తం ఫీల్డ్లో మేము రిప్రజెంట్ చేస్తామని ఆ ఉద్దేశంతో మేము వాళ్ళకి అంటే రిక్వెస్ట్ చేశాము. కానీ పోలీస్ వాళ్ళు ఆ కమిటీకి ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నారంటే మేము ఏదో ఇక్కడ వాళ్ళపై అటాక్ చేస్తారు, వాళ్ళపైన మేము అంటే కోపంలో ఉన్నాము, అలాంటి వేరే రకంగా మా ఇమేజ్ వాళ్ళు అక్కడ రిప్రజెంట్ చేసిన జరిగింది. సో దానికోసం వాళ్ళు ఖాళీ 5 మందికి అంటే ఒక మీటింగ్ ఇక్కడ పెట్టవద్దు, అది ఇక్కడ సెక్రటరియట్లో వేరే చోట్లలో పెడతారని వాళ్ళు చెప్పారు. సో యాక్చువల్లీ మా తరపు నుంచి మన స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అందరు వెళ్ళారు. వాళ్ళతో 2 ఫ్యాకల్టీ ఎవరో ఇక్కడ ఆ ప్లేస్ లో మన క్యాంపస్ లో రీసెర్చ్ చేశారు. అంటే ఎన్ని చెట్టులు పోయింది, ఎన్ని జంకలు ఏమేమి పోయింది, మొత్తం ఒక 50 పేజ్ అది రిపోర్ట్ తీసుకొని వాళ్ళు అన్ని రిప్రజెంట్ చేద్దామని పోయినారు. కానీ వాళ్ళకి టైం ఎక్కువ ఇవ్వలేదు, ఖాళీ హాఫ్ అన్ అవర్ లో మొత్తం రిప్రజెంట్ చేయాలి అని వాళ్ళు అట్లా చెప్పారు మాకు. సో మేము కాన్ఫిడెన్స్ గా ఉందా ఆ రిపోర్ట్ సహాతో ఏమేమి ఉంది మేము అన్ని రిప్రజెంట్ చేస్తామని ఆ ఉద్దేశంతో వచ్చాను. ఇంకోటి మన స్టేట్ గవర్నమెంట్ ఈ మొత్తం ఇష్యూలో మిస్గైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు మన హైకోర్టుకి. కానీ మాకు హైకోర్టు పైన, సుప్రీంకోర్టు పైన చాలా భరోసా ఉంది. ఆ భరోసాతో మేము అన్ని ఎడ్యుకేషన్స్ అన్ని ఆపేసినాం. సో ఈ రోజు మేము ఎందుకు అంటే ప్రెస్ ను పిలిచారంటే అన్ని ఇన్ఫర్మేషన్ ఇద్దాం. ఎస్టర్డే ఏమైంది అంటే వాళ్ళు ఒక బోర్డు పెట్టారు TGICC వాళ్ళు. ఆ అన్ని యాక్టివిటీ ఎందుకు నడుస్తుంది అక్కడ ఆ క్వశ్చన్ ఉంది మాకు. ఆ యాక్టివిటీ ఒకసారి సుప్రీంకోర్టు చెప్పారో అక్కడ ఏం జరగొద్దు అంటే మేము స్టూడెంట్స్ కి వాళ్ళు అలౌ చేస్తలేదు. కానీ ఇక్కడ గవర్నమెంట్ కి ఎందుకు అలౌ చేస్తున్నారు, గవర్నమెంట్ అంతా ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చేస్తున్నారు పోలీస్ వాళ్ళకి పెట్టి అక్కడ అని మా క్వశ్చన్. డిప్యూటీ CM బట్టి విక్రమార్క ఏం చెప్పారంటే ఏమేమో అంటే కేసెస్లో ఎవరు మా 2 స్టూడెంట్ జైల్లో ఉన్నారు వాళ్ళకి తొందరగా వాళ్ళ పైన అన్ని తీసేస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు దాకా వాళ్ళు జస్ట్ ప్రెస్ మీట్ లో ప్రెస్ వాళ్ళకి ఒక మంచిగా చెప్దామని ఒక మంచి మాటలు చెప్పారు అంతే. కానీ ఆ జియో అలాంటి ఏం రిలీజ్ చేయలేదు. దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ గచ్చిబౌలి వాళ్ళు ఏమి దానిపైన అంటే దానికి సీరియస్ తీసుకుంటలేదు. సో మా డిమాండ్ ఏంటి అంటే మా ఉన్న 2 స్టూడెంట్ కి తొందరగా రిలీజ్ చేయాలి. దానితో మన ఉన్న 53 స్టూడెంట్ పైన ఏమేమి FIRs అయింది ఆ FIR మొత్తము తీయాలి అని మా డిమాండ్.